దేవుని వర్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఈ 4 అనే ఈ సంఖ్య గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన కొన్ని కార్యక్రమాలు రాయించాడు. ఈ 4 గురించి, ఈ 4 సంఖ్యలో ఉన్న పరమార్థం లేదా 4 గురించి దేవుడు ఏం చెప్పాడు, ఏమి రాయబడ్డాయి 4 గురించి అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ఆదికాండంలోనే, ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మీరు చూడితే అందరూ చూడాలి. ఎందుకంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ అన్నీ చెప్పను అనుకోండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక జాగ్రత్తగా చెప్పుచున్న ప్రతి ఒక్క మాట మీరు బైబిల్లో చూడాలని కోరుచున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 19వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4. ఈ 4లో ఏం చేయబడింది? 4వ రోజున ఏం చేశాడు ఒకసారి మీరు చూడగలరా? ఈ 4వ రోజున దేవుడు 6 దినాల సృష్టిలో ఈ 4వ రోజున ఏ కార్యక్రమం చేశాడు తెలుసా? సూర్య చంద్ర నక్షత్రములు. ఏం చేశాడు ఆయన? సూర్య చంద్ర నక్షత్రములు. ఈ సూర్య చంద్ర నక్షత్రములు అనేవి దేని కొరకు చేయబడినవని మనం ఆలోచిస్తే, సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై ఉందండి ఆ మాట. సూచనలు, కాలములు, దినములు, సంవత్సరాలు. కాలాన్ని తెలపటానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టాడు. ఎన్నో రోజులు చేశాడు? 4. మనం మాట్లాడుకునే సంఖ్య ఏంటి? 4. ఈ 4 గురించి దేవుడు మనం ఆలోచిస్తే, ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలు అంటే కాల గమనాలను తెలిపే ఈ వస్తువులు, ఆకాశ వస్తువులను 4వ రోజున చేశాడు. ఎన్నో రోజు చేశాడు ఆయన? 4వ రోజున చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద నివసిస్తున్న మనకి 4 దిక్కులు పెట్టాడు. ఎన్ని దిక్కులు? తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం. విచిత్రం చెప్పమంటారు, ఈ దిక్కులు చెప్పింది బైబిల్ అనేది ఎవరికీ తెలియదు. చాలా ఆశ్చర్యపోయిన ఒకసారి. ఈ దిక్కులు చాలామంది శాస్త్రవేత్తలు చెప్తారు, కానీ దేవుడు ఎప్పుడో చేసిన దేవుడు ఏం చెప్పాడు ఒకసారి మీరు చూస్తే, దినవృత్తాంతముల 1వ గ్రంథం. ఈ దిక్కుల గురించి చేసిన దేవుడు ఆయనే చెప్పాడండి. ఇది తూర్పని. తూర్పని ఎలా చూపించాడు తెలుసా? సూర్యుడు ఉదయించు దిక్కున అని ఉంటుంది బైబిల్లో. సూర్యుడు ఉదయించు తూర్పున అని ఉంటుంది. కనుక ఈ దేవుడు ఈ ప్రాముఖ్యమైన ఈ సంఖ్యలో 4వ రోజున కాలములను, దినములు, సంవత్సరములను సూచించే వస్తువులను చేయటం మాత్రమే కాకుండా ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులకు 4 దిక్కులు పెట్టాడు. 9వ అధ్యాయము 1వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. 9వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, గుమ్మముల కావలివారు చూడమాట చూసారా, 4 దిశలను అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణమున ఉండిరి. 4 దిక్కులు. విచిత్రం చెప్పమంటారా? ఈ 4 దిక్కులు కూడా భూమి మీద ఉన్న వారికే, వేరే గ్రహాలకి దిక్కులు అవసరం లేదు. మీకు మరి అర్థమైందో లేదో? ఈ దిక్కులు కూడానండి, ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు ఉన్నాయే 4 దిక్కులు. ఈ 4 దిక్కులు కూడా భూమి మీద నివసిస్తున్న వారికే దేవుడు ఈ 4 దిక్కులు చేశాడు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? దేవుడు 4 దిక్కులు, 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తేనండి బైబిల్లో మనకి 4 గంటలు, 4 రోజులు, 4 నెలలు, 4 సంవత్సరాలు, 4 తరములు, 400 సంవత్సరాలు, ఇవన్నీ కనిపిస్తాయండి. 4వ జాము. మన బైబిల్ చదివినప్పుడు 4 4 4 4 అనే విషయం మనకి బాగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తేనండి 4 గంటలు యోహాను సువార్త 1వ అధ్యాయము
39వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను వెంబడిస్తున్న శిష్యులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి, చూడండి, ఆ దినము ఆయనకు బస చేసిరి అని ఉంది. అక్కడ ఒక టైం చెప్తున్నాడు చూడండి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు, రమారమి ఎగ్జాక్ట్లీ కాదు, సుమారుగా కొంచెం అటు ఇటుగా ఏమైందంట, 4 గంటలు. సమయాన్ని ఎందుకు చెప్పాలి అక్కడ? ఆ సమయం అవసరమా? ఆలోచిస్తున్నారా? అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆయనతో ఆ దినం గడిపారు అనే మాట వదిలేకుండా ఆ సమయము రమారమి 4 గంటలు అయిందని చెప్తున్నాడు. ఎన్ని గంటలట? 4 గంటలు. దీని గురించి తర్వాత క్లుప్తంగా మీకు చెప్తాను, 4 గురించి. ఇంకా మరొకటి చూస్తుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం కూడా చూడండి, 14వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఏ జాము అంటే 4వ జాము, 4వ గంటలకి 4వ జాము అని ఇక్కడ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడండి. ఇంకా 4 దినాలు ఎవరికైనా చెప్పగలరా? బైబిల్లో కొత్త నిబంధనలు 4 దినాల గురించి ఒక ప్రత్యేకత ఉంది. వెరీ గుడ్. 4 దినాలకి ప్రత్యేకత ఏంటి తెలుసా? చనిపోయిన లాజరు 4 దినాల తర్వాత 3వ రోజున రావచ్చు కదా, 5వ రోజున రావచ్చు కదా. అండ్ యేసుప్రభు వారు జాగ్రత్తగా ఈ 4 గురించి మీకు ముగింపులో చెప్తాను. 4 గురించి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. దేవుడు ఒక ప్రత్యేకత చూపించాడు. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజున వెళ్ళొచ్చు కదా, లేదా 2వ రోజున వెళ్ళొచ్చు కదా, లాజరు చచ్చిపోయిన తర్వాత, లేదా 5వ రోజున రావచ్చు కదా, 6వ రోజున రావచ్చు కదా, 4వ రోజున ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఎందుకు దేవుడు నిజంగా బైబిల్లో ఒక సంఖ్య, ఒక క్రమమును చూస్తే చాలా డిసిప్లైన్గా, చాలా క్రమబద్ధంగా ఉంటుందండి. 35వ వచనం, ఇక 4 దినములైన తర్వాత ఇది వేరు, కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని ఇక్కడ నేను చెప్పిన సందర్భం వేరు. ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ సంభాషణ జరిగిన తర్వాత వెళ్ళిపోయింది. సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళిపోయింది. శిష్యులు వచ్చినప్పుడు శిష్యులతో చెప్తున్నాడు అక్కడ, ఇక 4 నెలలైన తర్వాత ఏమొస్తుందంట? కోతకాలం. అంటే పండిన పంట ఎన్ని నెలలకు పండుతుంది అన్నమాట? విత్తిన పంట 4 నెలలు. చూడండి, ఈరోజు మన వ్యవసాయదారులను చూస్తుంటుంటాం. వాళ్ళ పండిన పంట అండి దేవుడు భూమికి ఒక క్రమం ఇచ్చాడు. 4 నెలలకి పండిపోవాలంట. ఎన్ని నెలలకి? 4 నెలలకి. దానికి భూమికి ఇచ్చిన ఆజ్ఞ, చట్టం. భూమికి పండమని ఆయన ఇచ్చిన చట్టం 4 నెలలకి ఏం చేయాలి? నువ్వు పండిపోవాలి. 4 నెలలు. ఎందుకని దినముల గురించి చెప్పలేదు. 11వ అధ్యాయం యోహాను సువార్త 17 వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యేసు వచ్చి అది వరకే అతడు సమాధిలో 4 దినములుండెనని తెలుసుకొనేను. చూడండి, ఎన్ని దినాలు ఉన్నాడట? 4 దినాలు సమాధిలో ఉన్నాడు. నా ప్రశ్న అదే, ఎందుకు 4 దినాల తర్వాత రావాలి ప్రభువారు? 2 దినాల తర్వాత రాకూడదా? లేకపోతే 5 దినాల తర్వాత రాకూడదా?
3 దినాలకు రాకూడదా? 4 దినాలు ఎందుకు రాకూడదంటే 4కి దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు బైబిల్లో. 4కి ఏమిచ్చాడు ఆయన? ఒక ప్రత్యేకత ఆ సంఖ్యకు ఉంది. అందుకని మీకు చెప్పాను, 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రములు చేశాడు. అలాగే భూమి మీద నివసిస్తున్న ఈ మానవులకు 4 దిక్కులు చేశాడు. అలాగే సమయాల్లో, గంటల్లో, రోజుల్లో, సంవత్సరాలలో, నెలలో కూడా 4 అనేది మనకి కనిపిస్తుంది. 4 తరాలు కూడా మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం మీరు చూస్తే, యోబు గ్రంథం 42 16వ వచనం. యోబు గ్రంథం. అటు తర్వాత యోబు గారు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను ఆ 4 తరములు ఉంచాను. ఎన్ని తరాలు అంటండి? 4 తరాలు ఉంచాడంట. 3 తరాలు ఉండొచ్చు కదా, 5 తరాలు వచ్చొచ్చు కదా. మీకు ఆ ప్రశ్న వస్తూ ఉండాలి మాటి మాటికి. 4 తరాలు దేవుడు యోబు గారిని దీవించాడు. 4 తరాలు, మరా గుర్తుపెట్టుకోవాలి, 4 తరాలు. మరొకటి చూద్దామా? ఆదికాండం, దీని గురించే, 4 తరాల గురించి. 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం మరలా ఇక్కడికి వస్తారు. అంటే ఇక్కడ అమోరీల అక్రమం, వాళ్ళ పాపము 4 తరాలు, వాళ్ళకి 4 తరాల వారికి ఒక సమయాన్ని ఇచ్చేసాడు అమోరీలకి. ఈ 4 తరాలు గడిచిపోయిన తర్వాత నీ బిడ్డలు వస్తారయ్యా అని చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలైనా, లేదా నీ కుమారులైనా, లేదా నీ యొక్క సంతానం 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఈ కానాను దేశంలో ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో అబ్రహాం, నీ పిల్లలు, నీ జనాంగం మరలా 4వ తరం వారు ఎక్కడికి వస్తారు? మరలా ఇక్కడికి వస్తారు. ఈ 4వ తరం వరకు వాళ్ళు ఎక్కడో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. ఈ 4 తరాలు అమోరీయుల యొక్క పాప శిక్ష వాళ్ళు భరించాలి. అమోరీయుల యొక్క శిక్షను వారు అనుభవించాలి. వాళ్ళ పాపము సంపూర్తి అయిపోద్ది ఈ 4 తరాలకి. అప్పుడు మీ వాళ్ళు వస్తారు. గమనించాలి జాగ్రత్తగా. నేను జాగ్రత్త చెప్తున్నాను. 4 తరాలు, 4 నెలలు, 4 సంవత్సరాలు, 4 దినాలు, 4 గడియలు, 4 జాములు, గడియలు కూడా ఉన్నాయి. గమనిస్తే మీకు ఈ 4 అని దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇంకా మరొక విషయం చూద్దామా? 4 గురించి కూడా మనం ఎప్పుడూ ఆలోచించాం, కానీ మరో కొన్ని విషయాలు ఉన్నాయండి. లోకాసు వార్త చూడండి, 19వ అధ్యాయం. లోకాసు వార్త 19వ అధ్యాయము. లోకా గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా ఏదైనను తీసుకుని ఎడల 4 అంతలు. 3 అంతలు ఎవడా? 5 అంతలు ఎవడా? 1 అంతు కదా? 4 ఎందుకు? చూసారా మీకు? 4 గురించి నిజంగా ఆలోచించిన 2-3 వారాల నుంచి ఆలోచిస్తున్నాను. నిజంగా దేవుడు ఇన్ని విషయాలు చెప్పాడు 4 గురించి అనిపించింది. 3 అంతలు ఇవ్వచ్చు కదా, 2 అంతలు ఇవ్వచ్చు కదా, లేదా 5 అంతలు ఇవ్వచ్చు కదా. 4 ఎందుకు ఇవ్వాలి? 4 వంతులు. అయ్యా నేను ఎవరి దగ్గరైనాను. చూడండి ఆ మాటలో కొంచెం మీకు ఒక చిన్న జ్ఞానయుక్తమైన మాట. ఆయన చేసిన అన్యాయానికి పరిహారముగా ఎన్ని అంతలు ఇస్తారంట? అంటే చిన్న కుళ్ళు అనేది, చిన్న మాట ఉంటుంది, మాకు అర్థమవుతుంది. ఏంటంటే 1 వంతు పాపం చేస్తే దానికి పరిహారం ఎంత ఇవ్వాలన్నమాట? 4 అంతలు ఇవ్వాలా?
శిక్షకి పరిహారం, జాతకనాలు శిక్షకి పరిహారం ఎంత? మరొకటి చూస్తారా? సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. వాడు కొంచెం పైనుంచి చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఏంటంటే అది సందర్భం. దావీదు యెహోవా కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదు ఇట్లనెను, ఒకానొక పట్టణమును 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు పేదవాడు. తెలుసు ఉపమానం. నాతాన్ అనే ప్రవక్త వచ్చి దావీదు గారితో ఒక కథ చెప్తున్నాడు. ఏంటి ఆ కథ అంటే, ఆ కథలో 2 ఉన్నారు. ఎవరు ఆ 2 అంటే, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకటే గొర్రె ఉంది. పేదవాడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? అయితే ధనవంతుడు ఏం చేశాడంటే, ఆడుకున్న విస్తారమైన గొర్రెల్లో ఏదో గొర్రెను కోసుకుని తింటాం మానేసి, తన దగ్గరికి బంధువులు వచ్చారని ఒకే ఒక గొర్రె మేపుకుంటున్న వాడిని ఆడు గొర్రెను కోసుకుని తినేశాడంట. దావీదు గారికి ఈ విషయం చెప్పాడు నాతాను ప్రవక్త. వెంటనే సీరియస్ అయిపోయాడు. వాట్ ఈజ్ దిస్? ఎవడాడు? ఎక్కడుంటాడు? అర్జెంటుగా తీసుకురామనండి అని ఆయన ఒక మాట వాడాడు. ఏంటి ఆ మాట అంటే, అది ఆ మాట గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆ మాట అంటే, దావీదు ఈ మాట విని, ఏ మాట విని? ధనవంతుడైన వాడు తనకున్న గొర్రెల్లో కోసుకుంటాం మానేసి ఒకే ఒక గొర్రె మేపుకుంటున్న బేదవాడి యొక్క గొర్రెను కోసుకుని తినేశాడు అనగానే చాలా కోపం వచ్చి మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు, నిశ్చయంగా చచ్చిపోవాలి, వాడు బతకడానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోయింది. ఏమని ఒక తప్పు చేస్తే, ఒక నేరం చేస్తే, ఆ పాప పరిహారార్థమై, ఆ పాప క్షమాపణకై ఒకటికి ఎన్ని ఇవ్వాలనమాట? వీళ్ళకి ఎలా తెలుసు? దావీదుకి ఎలా తెలుసు? జక్కయ్యకి ఎలా తెలుసు? ఈ 4 ఇవ్వాలి, 4 అంతలు చెల్లిస్తాను ప్రభువా అంటున్నాడు అక్కడ జక్కయ్య గారు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఆ గొర్రెకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలో తెలుసా? 4 గొర్రెలు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇంతకీ ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? వీళ్ళకి 4 గొర్రెలు ఇవ్వాలి, 4 వంతులు ఇవ్వాలి, పాప క్షమాపణ ఒక వంతుకి క్షమాపణగా 4 ఇవ్వాలని వీళ్ళకి ఎలా తెలుసు అంటే, ఈ సంఖ్య గురించి రాయించిన దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడో ఒకసారి మీరు చూస్తే, ఇంకా దీని గురించి మరికొన్ని విషయాలు ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత చూద్దాం. ఆ 4 ఎందుకోనో రాయబడి ఉందో. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగలేదు. జాగ్రత్తగా గమనించాలి. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినాలు గిలాదు దేశస్థులైన యోప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట. ఇక్కడ కూడా వాళ్ళు ఎన్ని రోజులు పండగ చేసుకుంటున్నారంట? 4 రోజుల. మరలా ఇక్కడ చిక్కొచ్చి ఇదేంటండి బాబు, మరలా 4గా? ఇశ్రాయేలీలంట యోప్తా కుమార్తె గురించి 4 దినాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రసిద్ధి అంటే పండగ ఉత్సవం చేసుకుంటున్నారు. ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నారు 4 రోజులు. ఇంతకీ ఈమెను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, అక్కడ మనకు తెలుసు చాలా సందర్భాల్లో మనము ఈ యెఫ్తా గురించి, యెఫ్తా కుమార్తె గురించి వినేవారమే. ఏంటి యెఫ్తా అంటే? ఎవరైనా ఒక
న్యాయాధిపతి. సందర్భం ఎక్కువైపోద్ది చెప్తే, తన కుమార్తెని బలిచ్చేసాడు ఈయన. ఎవరిని? ఎవరు? ఎందుకు ఇచ్చేసాడు? ఈయన ఒక మొక్కుబడి చేసుకుని వెళ్ళాడు. వెళ్తా నేను యుద్ధం నుంచి విజయ ఉత్సవంతో నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే నాకు ఎదురొస్తారో వారిని ఎవరైనా బలిచ్చేస్తాను ప్రభు అని మొక్కుకున్నాడు. తీరా ఎంతో విజయాన్ని సంపాదించాడు. ఎంతో ఆనందంగా వస్తుంటే ఎవరు వచ్చారు ఎదురు? లేక మగబిడ్డలు లేరు, ఆడబిడ్డలు ఇంకా ఎవరు కూడా లేరు. ఒకే ఒక కుమార్తె. నలుగుపోయాడు, అంత క్రిములిపోయాడు. కానీ ఆమె చాలా మంచిది. ఆమె చాలా పవిత్రాలు, చాలా ఉత్తమరాలు, చాలా మంచిది. గనుక తండ్రి మాట ప్రకారం, నాయన నువ్వు దేవుని మొక్కుకున్నావు కదా, మొక్కుకున్నావు కనుక నీ మొక్కుబడి ప్రకారంగా నాకు దేవునికి ఏం చేస్తావు? మొక్కు తీర్చుకో అని తండ్రికి మాట ఇచ్చింది. కనుక ఆమె గురించంట ఇశ్రాయేలీల కన్యకులు కుమార్తెలు 4 రోజులు, 4 రోజులు 5 రోజులు చేసుకోవచ్చుగా, 3 రోజులు చేసుకోవచ్చు కదా, 2 రోజులు చేసుకోవచ్చు కదా, 4 రోజులు ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ మరొక క్లూ మనకు అర్థమవుతుంది. అక్కడ ఒకటికి పనిష్మెంట్గా 4 శిక్షకి ప్రతిఫలముగా, లేకపోతే ఏమంటుందండి, ఒకటికి 4 గంటలు ఎలాగైతే వాళ్ళు చెల్లిస్తున్నారో ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం కూడా వాళ్ళు 4 ఏం చేస్తున్నారట? వాళ్ళు 4 అంటే శిక్షను పరిపూర్తి చేసుకుని, లేదా పండుగ ఉత్సాహంతో సంతోషంతో కూడా వాళ్ళ సంతోషానికి సాంకేతికముగా ఈ 4 రోజులు, 4 నెలలు, 4 సంవత్సరాలు ఇవన్నీ మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. ఒకటికి ప్రతి శిక్షకి, ఒకటికి నీకు చేసిన తప్పుకి 4 ఎలాగైతే ప్రతి చెల్లిస్తున్నావో ఇక్కడ ఆనందానికి కూడా, సంతోషానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇందాక మీరు ఏబు గారి జీవితంలో చూశారు. ఎన్ని తరాలంట? 4 తరాలు ఎందుకు ఏబు గారిని బ్రతికించాలి? ఆలోచించండి. 5 తరాలు బ్రతికించుకోవచ్చు కదా, 4 తరాలే ఎందుకు? 4 రోజులే ఎందుకు? ఇంకా మరొక మాట మీకు కనిపిస్తుంది. అదే న్యాయాధిపతుల గ్రంథము 19:2 19వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 19:2 అతని ఉపపత్ని అతనిని విడిచి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో వ్యభిచారించి యోధా బెత్లహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు, మరలా ఎన్ని నెలలు? 4 నెలలు ఉండిపోయింది. ఒక ఇతను లేవీడినా, ఎవరెతడు? లేవీడు అంటే ఎవరు తెలుసు కదా మీకు? యాజక ధర్మం చేసేవాడు. జాగ్రత్తగా గమనిస్తే ఈ యాజక ధర్మం చేసి ఇతని భార్య తప్పు చేసి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఎంతకాలం ఉందంట? 4 నెలలు. 4 నెలలు ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ లేవీయుడు వెళ్ళి తన భార్యను తీసుకోవటానికి వెళ్ళాడు. 4 నెలలు ఎందుకు ఉండాలి? మొదటి నెల వెళ్ళొచ్చు కదా, నెల అయిన తర్వాత 2వ నెల వెళ్ళొచ్చు కదా, 3వ నెల వెళ్ళొచ్చు కదా, 4వ నెల ఎందుకు? చూసారా, నిజంగా దేవుడు ఏది కూడా నుండి అనాలోచనగా రాయించాడు కదా. నిజంగా ఎంత జ్ఞానయుక్తంగా, ఎంత మరి అద్భుతంగా దేవుడు రాయించాడు చూడండి. నేను దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వివరించట్లేదండి. ఒక్కొక్క దాంట్లో ఒక చాలా పరమార్థంతో కూడుకున్న విషయం 4 గురించి రాయించాడండి. ఇక్కడ 4 నెలల తర్వాతే అతను ఏం చేశాడంటే, కిందకి మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది చూడండి. ఆమెతో ప్రియముగా మాట్లాడు, 4 నెలలు తండ్రి ఇంటికి ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకు ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలు తీసుకుని ఆమె వద్దకు వెళ్ళగా, ఎన్ని నెలల తర్వాత? 4 నెలల తర్వాత ఎందుకు వెళ్ళాలి? 5 నెలల తర్వాత వెళ్ళొచ్చుగా, 3 నెలల తర్వాత వెళ్ళొచ్చుగా. అంటే దానికి ఒక కారణం ఉందండోయ్. మీకు ఇవన్నీ ముందు చెప్తాను, ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి ముందు, ఓకేనా? గనుక ఎందుకు ఈ 4 అనేది మనకు కనిపిస్తున్నాయంటే ప్రేమ దేవుని వల్లరా. మరొకటి మనం చూస్తుంటే న్యాయాధిపతుల గ్రంథంలోనే 20వ అధ్యాయం 47వ వచనం కూడా చూడండి.
న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఎంత అమ్మా? ఎడారి చూడండి, అక్కడ ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి, చూడండి అక్కడ రిమ్మోను కొండ మీద 4 నెలలు ఉన్నారు. మరలా ఇక్కడ మరలా 4 నెలలు అక్కడ ఉండిపోయారంట. అంటే ఇక్కడ ఈ సందర్భాలు మీకు చెప్పలేదు, సందర్భాలు చెప్తే చాలా ఎక్కువైపోద్ది. ఇంతకీ వీళ్ళు ఎవరు, అక్కడికి ఎందుకు వెళ్ళి ఎందుకున్నారు, అక్కడే 4 ఎందుకు వెళ్ళి ఉన్నారు, ఇక్కడ వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకు చేస్తే ఒక్కొక్కటి ఒక పాఠమైపోద్ది. 4 నెలలంట వారు పారిపోయి ఆ రిమ్మోను కొండ మీద. ఎందుకు తెలుసా? వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష 4 నెలలు అక్కడ అని ఉండాలి. ఈ స్త్రీ తను చేసిన తప్పుకి 4 నెలలు అక్కడ ఉండాలి. చేసినందుకు చెప్పాను కదా, 1 దొంగిలించినందుకు ఎన్ని అన్నాడు? 4 అంతలు, గొర్రెకి 4. ఇక్కడ ఈ రిమ్మోను కొండకి వెళ్ళిపోయారు బెన్యామీలు. వాళ్ళు చేసిన తప్పుకి వెళ్ళిపోయి 4 నెలల రిమ్మోను కొండ మీద ఉన్నారు. 5వ నెలలో వచ్చారు. అంటే ఇక్కడ చూస్తుంటే ఇంతక మీరు చదివారు, పంట ఎంతకాలంకి వస్తుందంట? 4 నెలలకి. విత్తిన పంట 4 నెలలకి. అదే ప్రభువు చెప్తున్నాడు యోహాను వార్తలో. ఇక 4 నెలలకే మీరు వింటున్న పంట వస్తుంది మీ చేతికి. 4 నెలలు కోతకాలం వస్తుంది. మీరు విత్తిన దానికి 4 నెలల తర్వాత పంట వచ్చేస్తుంది. దేవుడు ఒక సిస్టమ్ చూడండి. 4 నెలలు, 4 దిక్కులు, 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు. ఈ సంఖ్యను మనం ఆలోచిస్తుంటే దేవుడు ఎందుకో ప్రత్యేకంగా మీరు ఈ సంఖ్య గురించి ఆయన చెప్పడమే కాదు, జరిగించే కార్యక్రమాలు కూడా 4 కార్యక్రమం. 4వ నెల, 4 రోజులు, 4 దినాలు, 4 సంవత్సరాలు, 4 జాములు. ఇలా ఇశ్రాయేలీలు కుమార్తెలు, యోప్తా కుమార్తె గురించి 4 దినాలు పండగ. ఇలా మనం ఈ 4 మనం చూపిస్తున్నాయి. అంత మాత్రమే కదండి, దేవుడండి తన పరిశుద్ధ దేవాలయానికి 4 దిక్కులు ఏర్పాటు చేసి 4 ప్రధాన ద్వారపాలకులను పెట్టాడు. మరలా ఒకసారి అది కూడా మీరు చూస్తే దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో మీరు చూస్తే 9:24లో కూడా ఆ పరిశుద్ధ దేవాలయాన్ని కట్టిన తర్వాత కూడా 4 దిక్కుల 4 ద్వారపాలకులను పెట్టాడు. అమ్మా కావలి వారు 4 దిశలను అనగా తూర్పును, పడమరను, ఉత్తరమును, దక్షిణమును ఉండిరి. వారు చూడ కింద చదువుతుంది, వారు 4 సహోదరులు తమ గ్రామములో నుండి 7 దినములు ఒకసారి వచ్చుట కద్దు. అలాగే చూడండి 26వ వచనం, ఈ లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై. ఆయన దేవుడు కూడా ఆయన మందిరానికి ఎంతమంది పెట్టుకున్నాడు ద్వారపాలకులని? మరలా 4 నెట్టుకున్నాడు ఆయన. 4 దిక్కులంట. ఎంత చెప్పింది మన ముందుసారి చదివేమి ఇది? 4 దిక్కులు, 4 ద్వారాలు, 4 ద్వారపాలకులని దేవుడు 4 పెట్టాడు. యోహాను సువార్త మరొకటి మనం చూస్తుంటే ఇక్కడ మరొక విచిత్రం చూడండి, ఎంత విచిత్రమో. 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు యేసును సిలువ వేసిన తర్వాత జాగ్రత్తగా గమనించాలి, ఆయన వస్త్రమును తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు చూడండి. వాళ్ళు ఏం చేశారు చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కనికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 ఎవరయ్యే? యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలు కూడా
4 భాగాలు చేసి నలుగురు పంచుకున్నారంట. 3 భాగాలు ఎందుకు చేసుకోలేదు, 5 భాగాలు ఎందుకు చేసుకోలేదు? అక్కడ నలుగురే సైనికులు ఉన్నారా? చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ ప్రణాళికలో ఆయన వస్త్రాలు కూడా ఏం చేశారంట? 4 భాగాలు చేసి నలుగురు పంచుకున్నారు. ఆయన వస్త్రాల్లో మనకు తెలుసు కదండి, వాళ్ళు ఎక్కువ నడికట్ట ఒకటి, తలపాక ఒకటి, అండ్ వాళ్ళ చెప్పులు కూడా ఒక భాగం అంటే వస్త్రాల్లో, పై వస్త్రం ఒకటి, ఇలాగ మొత్తం అంగీతో 5. కానీ అంగీ కాకుండా పైనుంచి కిందకు వచ్చి అంగీ కాకుండా యూదులు ధరించే వాళ్ళ వస్త్రాల్లో 4 వస్త్రాలు ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేశారంటే 4 భాగాలుగా చేసుకున్నారు. అంగీ మాత్రం ఎవరికి వస్తుందో వాళ్ళు చీట్లు వేసుకున్నారు. అంగీ ఒకటి నుంచి పైకి దీని కిందకు ఒకటి అంగీ, అరబీ వాళ్ళు వేసుకున్నట్టుగా. అది కుట్టు వేయరంట, నేస్తారంట అండి. కుట్టు అనేది లేకుండా చుట్టూరు నెయ్యబడిందంట. కానీ ఈ వస్త్రాలు 4 అవి సెపరేట్గా ఉన్నాయి కనుక వాళ్ళు ఏం చేశారంటే 4 భాగాలు నలుగురికి వచ్చేటట్లుగా అండి వాళ్ళు నలుగురు పంచుకున్నారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వస్త్రాల గురించి కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఏంటి 4 రకాలుగా నలుగురు పంచుకోవాలా? ఎందుకని? యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు 4 భాగాలు పంచుకోవాలి, 3 భాగాలు పంచుకోవచ్చు కదా, లేదా 6 పంచుకోవచ్చు కదా, 5 పంచుకోవచ్చు కదా. చూడండి ఎంత ప్రత్యేకత చూడండి 4 నెంబర్లో. యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాల గురించి కూడా నిజంగా 4 భాగాలు చేసి వారు పంచుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఏం చెప్పాడు అసలు ఈ 4 గురించి? ఎందుకు ఇంత ప్రత్యేకత? యూదులు ఈ 4 గురించి 4 నెలలే ఉండాలి, 4 నెలలే అక్కడ ఉండాలి, 4 నెలలే పండగ చేసుకోవాలి, 4 రోజులు పండగ చేసుకోవాలి అని వీళ్ళు ఎందుకు 4కి అంత ప్రాఖ్యాత ఇచ్చారంటే దానికి దేవుడండి బైబిల్లో ఒక ప్రత్యేకమైన కారణం చూపించాడండి. ఇంకా 4 గురించి చెప్తేనండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి ఎంత చక్కటి విషయాలు ఉన్నాయంటే బైబిల్లో మనం చూస్తుంటే మీకు చెప్పేస్తున్నాను మామూలుగా బాధలు 4 బాధలట. బాధలు ఏంటంట? ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం ఉంటుంది 4 బాధలు. ఎలీ గారి దగ్గర ఒక పశువును వధించి బలిచ్చడానికి అక్కడ 4 తొట్లు ఉన్నాయంట. అక్కడ ఎన్ని తొట్లు ఉన్నాయంట? 4 తొట్లు ఉన్నాయంట. ఒక రాజుగారు వాక్యం చదువుతుంటే ప్రవక్త ఆయన ఆ మాట చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 36, ఇర్మియా గ్రంథం 36:23 ఒకసారి మీరు చూస్తే దేవుని గ్రంథం చదువుతున్నాడు ఒక ప్రవక్త. అదే ఇర్మియా గ్రంథం చదువుతుంటే 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి కొంపటలు ఎన్ని చదివిన తర్వాతంట 3 చదివిన తర్వాత కోసేయచ్చు కదా, 2 తర్వాత కోసేయచ్చు కదా, 5 తర్వాత కోసేయచ్చు కదంటే ఇక్కడ ఒక విషయాన్ని, ఒక సంగతిని తెలుసుకోవాలంటే ఒక మాటను బట్టి 2 మాటలను బట్టి వారు విషయాన్ని తెలుసుకోరు. 4 విషయాలు ఆలోచించి నలుగురితో సంప్రదించి నలుగురిని సంప్రదించి లేదా 4 విషయాలు తెలుసుకుని వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని చేస్తారు. ఎవరు? ఇక్కడ మొదటిది పుటం చదివాడు ప్రవక్త, 2వ పుటం చదివాడు, 3వ పుటం చదివాడు, 4వ పుటం చదివిన తర్వాత ఏం చేశాడు ఆయన? వెంటనే కోసాడు. ఎంతగాని బాధ వచ్చింది అంటే ఇది చదివేది కరెక్టా? మొదటి పుంటు ఎలా ఉంది, 2వ పుట్టు ఎలా ఉంది, 3 ఎలా ఉంది, ఇది నాకు చాలా భయంకరంగా ఉంది, వద్దు చదవద్దు అని వెంటనే దాన్ని కోసి వేసేసాడు. 4 పుటములు చదివిన తర్వాత వెంటనే అది ఏం చేశాడు ఆయన? దాన్ని కోసేసి ఏం చేశాడు? కొంపటలో వేసేసాడు. ఏంటి? కొంపటలో అయినా చేశాడు. దేవుడు కూడా శిక్ష కూడా ఎలా ఇస్తాడంటే చూడండి, ఆమోస గ్రంథము 1వ అధ్యాయము ఆయన శిక్ష కూడా ఏ విధంగా ఇస్తానన్నాడంటే ఒకసారి మీరు చూస్తే ఆమోస గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం సైన్యములపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి జాగ్రత్తగా గమనించాలి. దమస్కు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి
నేను తప్పకుండా ఎన్నిసార్లు చేసినట్టంట? ఇంకా ఫైనల్ 4 అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి 3 సార్లు చేసి క్షమాపణ పొందితే క్షమాపణ ఇచ్చేస్తాడు. 4వసారి చేశాడు చూడండి, 3-4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. 6వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దాన్ని తప్పకుండా శిక్షించున్న మాట మీరు జాగ్రత్తగా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఇందాక అన్నాడు దమస్కు అన్నాడు, ఇక్కడ అంటున్నాడు గాజా అంటున్నాడు. 9వ వచనం కూడా చూడండి, అక్కడేమంటున్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు. ఇక్కడ పట్టణం పేరేంటి? తూరు. 3-4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. 13వ వచనం కూడా చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి, మీరు ఆ మాట జాగ్రత్తగా గమనిస్తే 4 సార్లు ఫైనల్ అంటే దేవుడు కొంచెం ప్రేమమేడ అనిపిస్తుంది. 3 సార్లు అవకాశం ఇస్తాడనమాట. 4వసారి చేసామో ఇంకా ఉన్నా చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ మోయాబు గారు వచ్చాడు. ఇందాక అమ్మోనీయులు అయిపోయారు, దమస్క్ అయిపోయింది, గాజా అయిపోయింది, తూరు అయిపోయింది, ఇప్పుడు అమ్మోనీయులు వచ్చారు, మోయాబులు వస్తున్నారు. ఇక్కడ 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 4వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 6వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా, ఇంకా దేవుడు కూడా ఆగిపోయాడు. ఇక్కడ చూసారా, అక్కడ అన్ని జనులైనా, ఇక్కడ మీరు చదివిన దాంట్లో అన్ని జనుల దేశాలు ఉన్నాయి, దేవుని పిల్లలైన దేశాలు ఉన్నాయి. యోధా దేవుని పిల్లల దేశాలు అయ్యి, యోధా ఇశ్రాయేలు. అన్ని జనులు తూరు, గాజా, అమ్మోనీలు, మోయాబీలు. ఎవరు చేసినా 3 సార్లు అవకాశం ఇస్తాడో, 4వసారి ఇవ్వడో. ఎందుకు ఇవ్వడో దాని గురించి దేవుడే చెప్పేశాడు అండి. ఇంకా దాని గురించి చెప్పే ముందు మరికొన్ని మాటలు మీకు 4 గురించి చూపిస్తాను. బైబిల్లో 4 జీవులు ఉంటాయి, 4 జంతువులు ఉంటాయి, 4 కొమ్ములు ఉంటాయి, ఇంక 4 రాజులు ఉంటారు. దానియేలు గ్రంథాలు మనకు 4. ఇంకా మీకు చెప్పేస్తున్నాను, రిఫరెన్స్ చూపించను. 4 కుష్ఠరోగులు రాజుల గ్రంథంలో చాలా అద్భుత కార్యం చేశారు, చాలా గొప్ప కార్యక్రమం చేశారు. 4 కుష్ఠరోగులు. 4 బాలురు ఉన్నారు, 4 బాలురు. వాళ్ళు కూడా రాజులనే సాష్టాంగ నమస్కారం పట్టినట్టు చేశారు. ఎవరైనా చెప్పగలరా? 4 బాలురు రాజులే వారి యొక్క సాష్టాంగ నమస్కారం చేశారంట. 4 రాజులే వారి జ్ఞానం ముందు తల్లడిల్లిపోయారు. 4 బాలురు. అయ్యా చెప్పగలరా? వెరీ గుడ్. షడ్రక్, మేషక్, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. రాజులే వారి జ్ఞానానికి, వారి భక్తికి సాష్టాంగ నమస్కారం చేశారండి బాబాయ్ గారు. 17వ వచనం ఈ 4 బాలురు సంగతి ఏమనగా షడ్రకు, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఈ 4 బాలురు పవర్ఫుల్ మ్యాన్స్. రాజుల శాసనాలు కూడా లెక్క చేసేవారు కాదు. అవసరమైతే రాజులే వాళ్ళ మాట వినాలి తప్ప, వాళ్ళ మాట అండి రాజులు వినాలి తప్ప రాజుల మాట వీళ్ళండరు. ఎంత కఠినమైన శాసనాలు రాజులు ఇచ్చినా వాళ్ళు వణుకుపోరు, జడిసిపోరు. అందుకని 4 గురించి ఎంత ప్రత్యేకంగా చెప్తాడంటే బైబిల్లో, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణత గలవారు, మంచి పాండిత్యము గలవారు, మంచి కలల భావం చెప్పేవారు, చాలా గొప్ప భక్తులు అంటారు వీళ్ళు. అసలు ఏంటి, చక్రవర్తుల్ని నీళ్లు తాగిపించేశారు, చక్రవర్తుల్ని గడగడలాడించేశారు వీళ్ళు 4. కుష్ఠరోగుల గురించి మీకు చెప్తే మీకు తెలుసు కదా, రాజుల గ్రంథంలో 4 కుష్ఠరోగులు. ఇంకా 4 కన్యకలు
ఎవరైనా చెప్పగలరా? నలుగురు కన్యకలు మన బైబిల్ అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. మనకి నలుగురు కన్యకలు కనిపిస్తారు. అక్కడ ఎందుకు నలుగురని పర్టికులర్గా చెప్పాలని నేను ఆలోచించాను అంటే, అపోస్తల కార్యములు 21:9 అపోస్తల కార్యములు, అక్కడ ఒక భక్తుని యొక్క, ఒక సేవకుని యొక్క, ఒక సువార్తని యొక్క పిల్లలు, తన కుమారులు, నలుగురు ఉన్నారు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు కన్యకలు. అంత మాత్రమే కాదండోయ్, వారు ప్రవచించువారు. ఎటువంటి వారంటండి? నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు కూడా భక్తులే కాకుండా వాళ్ళు ఎటువంటి వారు తెలుసా? గొప్ప వరాలు ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని తన తండ్రి అయిన ఫిలిప్పు గారు నిజంగా ఎంత భక్తిలో, ప్రార్థన జీవితంలో. మనకు నలుగురు పిల్లలు ఉన్నారు, నాలుగు దారులు కదండి. కానీ వాళ్ళ నలుగురు కూడా ప్రేమ దేవుడు ఎంత చక్కగా రాయబడింది. దేవుడు ఎందుకు వాళ్ళ గురించి హైలైట్గా రాయవలసి వచ్చిందో చూడండి. హైలైట్గా మరీ రాశాడు. నలుగురు కన్యకుల కలరు, ఆ నలుగురు ప్రవచించువారు. ఆ నలుగురు ఎటువంటి వారంటండి? ప్రవచించువారు. గనుక ప్రియమైన దేవుని వర్లరా, మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తుంటే, ఇంకా మరొకటి అపోస్తల కార్యములో 21-23 వచనంలో కూడా యూదులు వాళ్ళకి దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఎంతమంది కూడా వెళ్ళాలో చెప్తున్నాడో. అపోస్తల కార్యములు 21-23 వచనం, అక్కడ పౌలు గారితో మాట్లాడుతున్నారు సంఘం పెద్దలు. ఏమని మాట్లాడుతున్నారంటే, కాబట్టి మేము నీతో చెప్పింది ఏమంటే, ఇదిగో మా యొద్ద మొక్కుబడి చేసుకుని ఉన్న నలుగురు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, నలుగురు ఉన్నారు. గనుక ఆ నలుగురిని తీసుకెళ్ళి వారికి నీవు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చు. ఎంతమంది? 4. నాలుగే చూసారా? అంటే ఇశ్రాయేలీలకి 4 అనేది చాలా ప్రాముఖ్యతగా చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ పౌలు గారితో కూడా అంటున్నారు, ఆ సంఘ పెద్దలు అంటున్నారు, అయ్యా పౌలు గారు మీ గురించి అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు. ఏమనుకోమంటే ఒక చిన్న విన్నపం చెప్తాం విని, మా దగ్గర 4 ఉన్నారు మొక్కుబడి చేసుకోవడానికి. అది 4 వెళ్ళాలి అక్కడికి, మళ్ళీ 2 ఒకరు వెళ్ళకూడదు. ఆ 4 తీసుకెళ్ళి వారికి ఏం చేయాలి? నువ్వు ఆ మొక్కుబడి తీర్చి రాని 4 పెడుతున్నారు. అంటే ఈ 4 గురించి ఎందుకు పెడుతున్నారంటే, చెప్పాను, 4 అనేది దేవుడు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. దానినే ఇశ్రాయేలీలు చాలా ప్రాముఖ్యంగా తీసుకునేవారు. వారు శిక్ష అనుభవించే దినాలైనా 4 దినాలైనా, శిక్ష అనుభవించే దినాలు 4 దినాలైనా, శిక్ష అనుభవించే 4 నెలలైనా. ఇంకా మీకు సంవత్సరాల గురించి చెప్పలేదు అండి, సంవత్సరాల గురించి చెప్పానండి. సంవత్సరాల గురించి చెప్తే 2వ సమూయేలు గ్రంథంలో 15:7 వచనంలో 2వ సమూయేలు అక్కడ అబ్షలోము ఆయన తండ్రి గారితో గొడవ పెట్టుకుని దావీదు గారితో 4 సంవత్సరాలు తిరిగి వచ్చాడు. మరలా విచిత్రం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం, 4 సంవత్సరములు గడిచిన పిమ్మట. అది అంటే అక్కడ సందర్భం చెప్పట్లేదు, సందర్భం చెప్తే సరిపోదు. ఇవాళకి మీరు సాయంత్రం కూర్చోవాలి చల్లపూట చక్కగా. చల్లగా ఉంది కదండి, చాలా బాగుంది, దేవునికి స్తోత్రం. ఈ అబ్షలోము గారు దావీదు గారితో కొంచెం గొడవ అయింది. తర్వాత దేశాన్ని విడిచి వెళ్ళిపోయి 4 సంవత్సరములైన పిమ్మట వచ్చాడని ఉంది. అంటే జాగ్రత్తగా గమనిస్తుంటే ప్రియమైన దేని వల్ల 4 అనేది శిక్ష అనుభవించడానికైనా అంత మాత్రమే కదండి, దీవెనకు కూడా 4. శిక్షకి ఎలాగైతే 4, దీవెనకు కూడా 4. అందుకనే యోబు గారి విషయంలో 4 తరాలు తన బిడ్డలను ఏం చేశాడు చూశాడు. చూద్దాం అప్పుడు చివరికి ఆ మాట మనం చూస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఒకసారి ఆ మాట మనం చూస్తుంటే రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం దేవుడు చెప్తున్నాడు చూడండి.
రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలీల మీద, ఇశ్రాయేలుల సింహాసనం మీద ఎన్ని తరాలంట చూసారా? దేవుడు ఆశీర్వదిస్తూ కూడా అక్కడ ఏమన్నాడో తెలుసా? అదే వాళ్ళు తీసుకున్నది ప్రత్యేకంగా అదే. ఇశ్రాయేలు 4 అంకెని ఎందుకు తీసుకుని 4 ఎక్కువగా వాళ్ళు ఆ 4 అంకెకి ప్రాధాన్యత ఇచ్చారంటే, దేవుడు ఈ 4 దిక్కులు చేసి 4వ రోజున సూర్యచంద్ర నక్షత్ర కాల గమనాలను తెలిపే 4 చేసి, ఈ 4కి 4 దిక్కులు చేసి 4 ద్వారపాలకాలు పెట్టి 4 అనేది ఒక ప్రత్యేకత ఇచ్చాడే. గనుకనే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే ఏమన్నాడంటే, నీ పిల్లలు 4వ తరము వరకు ఇశ్రాయేలుల మీద ఏముంటుంది? సింహాసనాసి. 4 తరాలే. అందుకని యోబు గారికి ఏమన్నాడు దేవుడు? 4వ తరం వరకు తన పిల్లలనైనా చూశాడు. అంటే దీవెన కూడా ఎన్ని తరాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? అంటే నువ్వు ఒక్కడవి, జాగ్రత్త గమనించాలి, నీ ఒక్కడవి దేవుని కోసం యథార్థముగా నీతిగా న్యాయంగా బ్రతికితే నీవు 4 తరాలు నీ పిల్లల పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూసు. 4 తరాలు నువ్వు చక్కగా బ్రతుకుతావు. 4 తరాలు నువ్వు ఒకవేళ నీవు లేకపోయినా నీ సంతానాన్ని 4 తరాలు నేను ఏం చేస్తాను? దీవిస్తాను. దీవెని ఎలా అయితే ఎలాగిచ్చాడో దేవుడు, శిక్ష కూడా అలాగిచ్చాడు. చూడండి, ఇప్పుడు శిక్ష కూడా మీరు చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34 7వ వచనం. 34:7 చదవండమ్మా. ఆయన 1000 మందికి కృప చూపించును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని. ఇక నెక్స్ట్ మాట, ఆయన ఏ మాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. చూసారా? ఆయన శిక్ష కూడా ఎలా పెట్టాడు? మరలా 4 తరాలే. చూడండి, అదే మాట మరో మాట కనిపిస్తుంది మనకు సంఖ్యాకాండంలో కూడా. చూడండి, 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం కూడా చూస్తే 14:18 దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధినిగా ఎంచక. చూడండి, ఆ మాట అదే మాట మనకు కావాలి. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించువాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలమును గణపరచబడునుగాక. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, దీవెని ఎలాగైతే 4 తరాలు ఉంటుందో దోషం యొక్క శిక్ష కూడా. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉంటాయి. కొంతమంది రాజులు దేవునికి చాలా నమ్మకంగా బ్రతికారు. బైబిల్లో రాజుల గ్రంథాల్లో దేవుడు వాళ్ళతో చెప్పాడు, నీ కుమారులు 4 తరాలు ఈ సింహాసనం మీద పరిపాలిస్తాడన్నాడు. అదే రాజులు దుర్మార్గంగా బ్రతికినప్పుడు నీ కుమారులు 4 తరాలు శాపమేరబ్బాయి అన్నాడు. నీ ఒక్కడవు దుర్మార్గంగా బ్రతికినందుకు నీ 4 తరాలు ఏమైపోయినాయి? శాపానికి లోనైపోయినాయి. నీవు దేవుని కోసం యథార్థంగా నీతిగా బ్రతుకవు, యెహూ 4 తరాలు ఇశ్రాయేలుల మీద నీ కుమారులు రాజ్య పరిపాలన చేస్తారు అని దేవుడే ఈ 4 గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాడు. అంతకంటే మరి ప్రాముఖ్యంగా మరొక విషయం చెప్పాడండి ఆయన. ఏంటంటే అది అండి, ఎందుకు అలా చెప్పాడండి మనం ఆలోచిస్తుంటే, ఒక ప్రత్యేకముగా ఆయన చెప్పిన విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నిర్గమకాండంలోనే దేవుడు ఎంత మంచి మాటను ఆయన చెప్పాడో చూస్తుంటే,
ఇందాక మనం చూసాం 4 వంతులు గొర్రెలు, 4 వంతులు నేను చెల్లిస్తాను ప్రభువా అంటే చేసిన దోష శిక్షకు ప్రతిఫలం. ఏమంటారు దాన్ని? ప్రతిఫలం కాదు, చేసిన దోషానికి మంచి మాట ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు అది అండి. మనం చూస్తుంటే ఒక మంచి మాటను బైబిల్లో దేవుడు మనకు అది చూపించాడు. ఏంటది అని నన్ను ఆలోచిస్తే, దేవుడు ఒక చేసిన ఒక పనికి లేక ఒక దోషానికి ఒక గొర్రె, ఇంతమంది చెప్పాను కదా, గొర్రెకి ఎన్ని అన్నాడు? 4 గొర్రెలు. నేను ఎవని యొద్దనైనాను దేనినైనాను అన్యాయంగా తీసుకుంటే ఎన్ని వంతులు అన్నాడు? 4 వంతులు అన్నాడు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఈ విషయాన్ని దేవుడు ఎక్కడ చెప్పాడు, ఎవరికి చెప్పాడంటే దీనికి ప్రాముఖ్యమైన వచనము నిర్గమకాండం 22వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, దేవుడు మోషే గారి ద్వారా ఎందుకు ఈ 4కి వీళ్ళు 4 అంతలు అంటున్నారు, 4 గొర్రెలు అంటున్నారు, 4 నెలలు అంటున్నారు, 4 సంవత్సరాలు అంటున్నారు, 4 దినాలు ఎందుకు యేసుప్రభు అక్కడికి వెళ్ళాలి అని మనం ఆలోచిస్తే, ఈ 4కి ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మోషే గారి ద్వారా 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. చదువు తల్లి. ఒకని ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను. నెక్స్ట్ మాట, ఆ గొర్రెకు ప్రతిగా, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను. ఎవరు చెప్తున్నారు? దేవుడే 4 అంకెకి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, ఎవరైనా ఒక గొర్రెని చంపేసినా అమ్మేసినా దానికి ఎన్ని అంతలు ఇవ్వాలి? అదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? దావీదు అంటున్నాడు, ఎవడవాడు? పేదవాడు దరిద్రుడు యొక్క గొర్రెను కోసి తినేసినాడు, ఆడికి 4 గొర్రెలు అన్నాడు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు 4 అంటున్నారు? అక్కడ జక్కయ్య, ప్రభువా నేను 4 వంతులు ఇస్తాను అంటున్నారు. ఆ ఇశ్రాయేలీయులు యొప్తా కుమార్తె గురించి 4 దినాలు పండగ చేస్తున్నారు అండి. 4 నెలల పంటకాలం, 4 నెలలు ఆ కొండ మీద ఉన్నారు. 4 నెలలు ఆ లేవీయుడు తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. 4 నెలలు అబ్షాలోము తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. 4 మనం చూస్తుంటే 4కి అండి చేసిన పనిష్మెంట్కైనా శిక్ష 4, చేసిన మంచితనానికైనా ప్రతిఫలం 4. అది నీకు నెలలు కావచ్చు అండి, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కానీ దేవుడు కంపల్సరీగా వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేసాడు బైబిల్లో. ఎందుకంటే నేను చెప్పాడు కంపల్సరీగా, అదిగో మీ దోషమునకు అపరాధమునకు నేను మీ కుమారుల మీదకి 4 తరాలు శిక్ష రప్పిస్తాను మీరు చేసిన దోషానికి అని దోష శిక్ష చెప్పాడు. అలాగే దీవిని కూడా చెప్తున్నాడు, నీవు నా దృష్టికి నీతి నా యథార్థతలు కలిగి బ్రతికావు గనుక మీకేంటి 4 తరాలు నీ పిల్లలు సింహాసనాశీనులు అవుతారయ్య అన్నాడు. అలాగే ఇచ్చాడు దేవుడు. ఆ యెహూ దాంట్లో ఆ రాజుల విషయాలు అలాగే చేశాడు, దోషంలో కూడా అలాగే చేశాడు. చివరగా మనం చూస్తే అంతైంది, గంట అయిందా చూస్తే చివరిగా ఒక మంచి మాట, నిజంగా ఎంత దేవుడు ఏదైతే 4 చెప్పాడో 4 తరాల దీవెన, 4 తరాల శాపం. దావీదు గారి విషయంలో జరిగిన విషయాన్ని నిజంగా ఆశ్చర్యపోతారు. అక్కడ గొర్రెకు ఎన్ని గొర్రెలు అన్నాడు? ఒక మనిషికి ఎన్ని మనుషులు చెప్పతే? అంతే కదా, ఒక మనిషిని చంపేది ఎంతమంది? దావీదు గారి విషయంలో అదే జరిగిందండి. చూడండి, అదే తీసుకుని ముగిందాం. చూడండి, ఏ గొర్రె అయినా ఉరియాని చంపించేశాడు దావీదు. ఇంతగా గొర్రె ఎవరు?
ఉరియాని చంపించేశాడు. ఆ ఉరియాని చంపించిన ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు బలైపోయి, ఎలా బలైపోయా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా ఇది రాసుకోండి. మొదటి గొర్రె ఇందాక మీరు చదివారు, సమూయేలు 2:12 ఇదిగో 4 గంతలు 4 గొర్రెలు అతనికి ఇవ్వాలి అని ఏ దావీదు నోట పలికాడు. ఆ మాట ప్రకారంగా దేవుడు ఏం చేశాడో తెలిసి ఆయన కుటుంబంలో, దావీదు గారి యొక్క కుటుంబంలో, దావీదు గారి యొక్క పిల్లలలో 4 చంపేశాడు. తెలుసా మీకు? ఏ ఒక్క గొర్రెని చంపేశాడో ఉరియాని తన కోరిక కోసం, తన అధికారం కోసం ఒక గొర్రెని చంపేశాడు. ఎవరా గొర్రె? ఉరియా. బెత్షెబ యొక్క భర్త ఉరియాని చంపేశాడు యుద్ధంలో పంపించి. చంపేసిన కారణాన్ని బట్టి ఏ దావీదైతే గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడో, ఒక్క ఉరియాని చంపినందుకు దేవుడు 4 గొర్రెలను ఎలా బలిచ్చాడో దావీదు పిల్లల్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 12:16 మొదటి గొర్రె చూడండి ఎవరో. సమూయేలు 2వ గ్రంథం 12:16 యెహోవా ఉరియా భార్యగా దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అతడు బహు దుఃఖపడెను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? కింద చదువుకుంటూ వస్తే 19వ ఆ బిడ్డ చనిపోయాను. మొదటి గొర్రె దావీదు ఉరియాని చంపిన కారణాన్ని బట్టి 4 గంతలు ఎలా చెల్లించాడు చూడండి. మొదటి బిడ్డ ఉరియా భార్య అయిన బెత్షెబ ద్వారా గర్భవతి అవుతే ఆ బిడ్డ కోసం ఏడ్చేస్తున్నాడు ప్రార్థన, ఆలకించలే. ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడు? మొత్తినందున. ఎవరు మొత్తారు? యెహోవా మొత్తినందున. 1కి ఎన్ని గొర్రెలు? ఇక్కడ మొత్తాడు మొదటి గొర్రె. ఎవరు తెచ్చా? ఆ బిడ్డను యెహోవా మొత్తినందున ఆ బిడ్డ చనిపోయాను. ఆ బిడ్డ ఏమైపోయింది? చనిపోయాను. రెండవది మనం చూస్తే, రెండవది ఎవరు చచ్చిపోయారు దావీదు పిల్లల్లో మనం చూస్తుంటే, అదే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 13, 2వ సమూయేలు 13:33 కాబట్టి నా ఏలిన వాడగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. రెండోవాడు ఎవడో చచ్చిపోయి తెలుసా? అమ్నోను. రెండోవాడు ఎవరో తెలుసా? ఎవరి కొడుకు తెలిసినా? అమ్నోను దావీదు కొడుకే. అన్నయ్య చంపేశాడు, అబ్షలోము చంపేశాడు. రెండోవాడు చచ్చిపోయాడు. రెండో గొర్రె అయిపోయింది. మూడవ గొర్రె ఎవరో తెలుసా? 2వ సమూయేలు 18వ అధ్యాయము. 2వ సమూయేలు 18వ అధ్యాయము 14 సమూయేలు 2వ గ్రంథం 18:14 యోవాబు అంటున్నాడు, నీవు చేరు వరకు నేను కాసుకుని ఉంటాను అబ్బాయి అని చెప్పి 3 బాణముల చేత పట్టుకుని పోయి మస్తికి వృక్షము క్రింద వేలాడుచున్న ఇంకా ప్రాణముతోనున్న అబ్షలోము యొక్క గుండెను గుర్రుపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మందిని చుట్టుకుని ఉండగా అబ్షలోమును కొట్టి చంపేను. ఎవరి అబ్షలోం? దావీదు కొడుకే. ఎన్నోవాడు? ఎందుకు ఈ గొర్రెలు వెళ్ళిపోతున్నాయి? ఆయనే చెప్పాడు. ఒక గొర్రెకి ఎన్ని ఇవ్వాలంట? ఓ గొర్రెని చంపేశాడు దావీదే. ఉరియా. ఇక్కడ అబ్షలోము చాలా సుందరుడు అంట. ఈయన గురించి చాలా హైలైట్ ఉన్నాయండి. చాలా అందగాడంటండి ఈ అబ్షలోము అని. దావీదు కొడుకుల్లో చాలా అందగాడంటండి ఈ అబ్షలోము ఆయన. అతని వెంట్రుకలే సంవత్సరం కట్ చేసి అమ్మితే కొన్ని వేల రూపాయలు వచ్చాయంట. ఆ బైబిల్లో ఉంది, మీకు ఆ 18వ అధ్యాయం చదివితే. ఆయన వెంట్రుకలు కట్ చేసి అమ్మితే కొన్ని రూపాయలు డబ్బులు వచ్చాయని, చాలా ధనం వచ్చిందంట. అంత గొప్ప అందగాడు, సుందర గలవాడు. ఏమైపోయాడు? బాణము గురిపెట్టి చంపేశాడు యోవాబు.
ఎందుకంటే ఇది చంపేయడానికి కారణం కూడా తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఈ కొడుకు. గనుక సైన్యాధిపతి అయిన యోవాబు గురు చూసి కొట్టి గుండె మీద కొట్టగానే గిల 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 కొట్టుకుని చచ్చిపోయాడు. ఇది మూడో గొర్రె. నాలుగవని మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉంటుంది. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడను. చూడండి జాగ్రత్తగా కొంచెం ఇక్కడ చదవండి. సౌల్ దావీదు కర్ర తర్వాత రాజు అయింది ఎవరు? దావీదు కర్రతో రాజు అయింది ఎవరు? సొలొమోన్. అంతే కదండి, సొలొమోన్ గారు కదా. సొలొమోన్ గారు ఎప్పుడైతే రాజు అయ్యాడో అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడును. అంతలో హగ్గీతు కుమారుడు అదోనియా, ఈయన పేరు జాతకం అదోనియా, ఈయన కూడా దావీదు కొడుకే. తల్లి పేరు హగ్గీతు. తల్లి పేరు ఎవరు? హగ్గీతు. తల్లి హగ్గీతు, కొడుకు అదోనియా. ఇతను వెళ్ళక చూడండి ఎంత నీచమైన కార్యం అంటే ఇది. నవ్వు వస్తుంది మనకు ఒకసారి. చనిపోవడానికి రీజన్ ఎలా దొరికిందో చూడండి. ఇతను చనిపోవడానికి చాలా చిన్న రీజన్ అనుకుంటా. చాలా అంటే దేవుడు ఆ 4 ఒకటికి ఎన్ని ఇవ్వాలి, అందుకని ఈయన పడేసేయడం మాకు దాంట్లో లిస్టులో అనుకుంటాను నేను. ఏం జరిగిందో తెలుసు. ఇక్కడ దావీదు గారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక స్త్రీని పెండ్లి చేశారు. బాగా వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయాడు దావీదు. ఒక స్త్రీని పెండ్లి చేశారు. ఆ స్త్రీ పేరు అబీషగు. మొదటి అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు దేశపు నలుదిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షునేమీరాలను చూచి రాజుని వద్దకు తీసుకుని వచ్చారు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు? రాజైన దావీదు గారు, గమనించాలి, రాజైన దావీదు గారు బహు వృద్ధుడైపోయాడు, బాగా ముసలుడైపోయాడు. ఆయనకి పరిచారం చేయడానికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె పేరు అబీషగు. రాజుగారి దగ్గర పరిచర్య చేస్తూ రాజుగారి దగ్గరే ఉంటుంది. ఈ అదోని అన్నవాడు రాజుగారు చచ్చిపోయారు. ఈ అబీషగు అనే ఆవిడ ఉంది. తండ్రికి పరిచారం చేసి తండ్రికి అన్ని విధాలుగా ఉపచారం చేసే ఆవిడ. వీడు వెళ్ళి అదోనియా తన తమ్ముడైన సొలొమోన్ రాజు అయ్యాడు. వెళ్ళి అడుగుతున్నాడు, నాన్నగారు ఉపపత్ని ఉంది కదా, లేదా ఆమె నాకు పెళ్లి చేయరా అని అడిగాడు. ఏమయ్యాడు? అభిషేకును నాకు పెళ్లి చేయరా అంటే తండ్రి ఒక మాట చెప్పాలంటే అక్కడ తనకు ఉపపత్నిగా ఉపచారం చేసేదానిగా తన కౌగిటిలా ఉండేదానిగా ఇచ్చారు ఈ చిన్నదాన్ని. పోయి ఆడపిల్లలు లేనట్టు ఎవరిని అడిగాడు వెళ్ళి? ఇది ఆడపిల్లలో కోరువైనట్టు ఆ దేశంలో. మళ్ళీ రాజుగారి కొడుకు, మళ్ళీ వీడికి తలుచుకుంటే ఆడపిల్లలు తక్కువ. పోయి ఎవరిని అడిగాడు తెలుసా? తన తండ్రి అయిన వృద్ధాప్యం ముందు తన పరిచారముగా తన కౌగిటినున్న ఈ అభిషేకు నాకు పెళ్లి చేయమని అడిగాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? సొలొమోను గారికి విపరీత కోపం వచ్చి, నీ మాట ఎవడైనా తండ్రి యొక్క ఉపపత్ని తండ్రి యొక్క కౌగిటిని అడుగుతారా మూర్ఖుడా అని వెంటనే నరికి చంపించేశాడండి. చూడండి ఆ మాట. 2వ అధ్యాయం 25వ వచనం. యెహోయాద కుమారుడైన బెన్యాను పంపగా ఇతడు అదోని మీద పడినందున అతడు చచ్చిపోయి. ఎన్ని అయిపోయినాయి గొర్రెలు? సరే అలా చచ్చిపోయారు. ఒకటేమో పుట్టిన తర్వాత బిడ్డగా ఉన్నప్పుడు చచ్చిపోయాడు. రెండవది ఆడి గురించి చెప్పలేదు, అమ్నోను. వాడే పెద్ద మూర్ఖుడు. చెల్లి తల్లి పెళ్ళి అనేది ఏమి తేడా లేకుండా దౌర్భాగ్యుడాడు, ఆడిపోయాడు. మూడోవాడు తండ్రి అని ప్రేమ లేదు, ఎదురు తిరిగాడు, అబ్షాలోము పోయాడు. ఇక్కడ తండ్రి యొక్క ఉపపత్ని లేదా తండ్రి యొక్క కౌగిట్లో ఉన్నదని ఎరుక్కుంటా తండ్రి యొక్క ఉపపత్నిని అడిగి పెళ్లి చేయమన్నాడు, ఈడిపోయాడు. ఎన్నిపోయారు? 4 పోయారు. చూసారా? ఒక గొర్రెకి ప్రార్థన చేసుకుందాం.